అనకాపల్లి టికెట్ను జనసేనకు కేటాయించడంతో స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అసంతృప్తికి లోనయ్యారు. తన అనుచరులు టీడీపీ కార్యకర్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు. నాపై మీరు చూపిన ప్రేమను ఎప్పటికీ మరువలేనని, ఎమ్మెల్యే సీటు రాలేదని నాకంటే మీరే ఎక్కువగా బాధపడుతున్నారు అంటూ ఆయన కంటతడి పెట్టారు. చంద్రబాబుపై తనకు విశ్వాసం ఉందని పీలా స్పష్టం చేశారు. నా మీద మీరు చూపించిన మమకారం నాకంటే మీరు ఎక్కువ బాధపడుతున్నారు. అది నా ఫీలింగ్. రాజకీయాల్లో వస్తుంటే వెళ్తుంటే అది కాదు. నా మీద మీకు ఎంత మమకారం ఉందని ఫస్ట్ ఇది తెలుసు. ఈరోజు అసలు ఆనందంగా అలా ఉంది. మీ మీద ఎఫెక్షన్ ఎక్కువ పెరిగిపోయింది. దానికి కారణం క్రాల మీరు చూపించిన మమకారం. రాత్రులంతా ఫోన్లు చేసుకుని భోజనాలు మానేసి ఏ విలేజ్లు ఏంటి అన్ని డేటాతో తీసుకున్నాం. నిజంగా గ్రేట్. పార్టీ మీద కానీ నా మీద కానీ మీరు చూపించిన మమకారానికి ఆన్సర్ ఏదో మైబీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో చూసి చంద్రబాబు చర్చలు జరుగుతున్నాయి. పాజిటివ్ వస్తాయని ఆశాభావం. నాకు నేను ఎక్కువైతే మిమ్మల్ని అందరినీ బాధపెట్టాను అని నా ఫీలింగ్. నాకైతే పెద్ద బాధ అనిపించలేదు. రాజకీయం ఉంటుంటే ఓడిపోయిన రోజు నేను బాధపడలేదు. మీరు చూసారు, ఇదే ఆఫీస్ ముందు మీటింగ్ పెట్టుకున్నాం. కౌంటింగ్ అయిన రోజు కూడా మీటింగ్ పెట్టుకున్నా. నేనే బాధపడలేదు. కానీ మిమ్మల్ని అందరినీ బాధపెట్టలేదు నా ఫీలింగ్. ఎవరు ఫీల్ పడలేదు. అందరూ ఒక ఏకముద్ర ఇంకొద్దో అందరూ మన నాయకుడు చెప్తుంది కూడా మీకు ఇంకా వివరంగా ఇప్పుడు మీడియా ఒకటి రేపు కూర్చున్నాం. మీడియా లేకుండా కూర్చొని డిస్కస్ చేద్దాం. వాళ్ళు వెళ్ళిపోమంటే భాగ్యం కాదు. మన నాయకుడు తీసుకొని నిన్న కూడా ఆయన కూడా తప్పడానికి లేదు. పరిస్థితి అంతా 4 వాల్స్ మధ్యలో జరిగిన డిస్కస్ అంతా అనౌన్స్ చేసే వరకు ఆయనకి తెలియదు. అనౌన్స్ చేసే వరకు మన TV5 లో పేరు వచ్చిందన్నది వాస్తవం. అదే చదవడైనా పవన్ కళ్యాణ్ నేరుగా ఆఫీస్ నుంచి మన సార్ ఇంటికి సిబిఎం సార్ ఇంటికి వెళ్ళి లోపల రమ్మని ఆ చర్చిలోనే మన పేరు మారింది తప్ప మన చదవాలని అనుకోవడం పాపం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది నా మీద అభిమానం కొలది మీరు ఆయన మీద మాట ఏమొద్దు. నాకేనా చూద్దాం. సరే, నేను ఇష్యూ చూసి చూపించారు. ఆయన ల్యాప్టాప్ లో తీసి చూపించారు పేర్లు. ఆయన చెప్పారు లీకేజ్ ఇచ్చాము, TV5 కాడికి లీకేజ్ ఇచ్చాము, చెక్ చేసుకో అయ్యానా, నువ్వు ఫీల్ అవ్వక చెక్ చేసుకో అని కూడా చెప్పారు. చూద్దాం. సరే, నేనైతే సిటీగా ఉంటుందో నాకు తెలియదు. అందరూ ఆపరేట్ చేసి కూర్చొని దాన్ని బట్టి నేను తీసుకుని దయతో మీరు ఎవరు సమయం పాటించండి. దయతో మీరు ఫుడ్ సమయం పాటించా కూర్చుందాం, చర్చిద్దాం. మంచి జరుగుతుంది. మన నాయకుడి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలా. ఆయన అయితే నిన్న మీకంటే ఎక్కువ బాధపడరు. క్లస్టర్స్ రివ్యూలో మీరు ఇక్కడ లేరు, కొందరున్నారు. క్లస్టర్స్ రివ్యూలో క్లుప్తంగా చెప్పారు నా వ్యక్తిత్వం గురించి. డాన్స్ లెస్ వార్నింగ్లు కూడా ఇచ్చారు. క్లస్టర్స్ అందరూ మురళి ఉన్నాడు, సీన్ ఉన్నాడు, జోనుడు, క్లస్టర్స్ అందరూ చూసి విన్నారు. ఆయన అంతకంటే అభిమానంగా చెప్పారు. అంతకంటే ఎక్కువ బాధపడ్డారు. నన్న పరిస్థితి అంతా లిస్టు చూపించారు. TV5 లో చెక్ చేసుకోండి. మీరు మేమే ఇచ్చాం లీకేజ్. TV5 లో పేరు వచ్చిందో లేదో, TV9 అన్ని ఇచ్చాం. ఆయన తెల్లవారు వచ్చి నన్ను రాష్ట్ర పరిస్థితి గురించి ఈరోజు వాళ్ళతో ఎలయన్స్ పెట్టుకున్నాం.